రాజమహేంద్రవరం ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య 116వ జయంతి వేడుకలు రాజమండ్రి గౌడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున వద్దనున్న ఆయన కాంస్య విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, నగర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపుడి సత్యబాబు, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైందుగ సురేష్, రుక్కు, శెట్టి జగదీష్ తదితరులు ఆయనకు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. 116వ నగర శాసనసభ్యుడిగా, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు ఆయనకి నివాళి అర్పించడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నా. నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన రేలంగి గారి యొక్క అభిమానులకు, రేలంగి గారి యొక్క సామాజిక వర్గ సభ్యులకు, బీసీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తూ, ఆయనకి రాజమహేంద్రవరానికి విడదీయని బంధం ఉంది. గోదావరి తీరానికి రేలంగి గారికి మంచి బంధం ఉంది. ఆ బంధాన్ని గుర్తించే ఆయన సినీ రంగానికి చేసిన సేవని గౌరవించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేలంగి గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. అది ఒక గొప్ప శుభ పరిణామం. రాజకీయంగా ప్రస్తావన అనవసరం. ఎంతోమందికి రేలంగి గారిని గౌరవించాలని ఆశ ఉండొచ్చు. సామాజిక వర్గంగా ఆయన్ని విగ్రహాన్ని ఆవిష్కరించాలన్న బాధ్యత ఉండొచ్చు. కానీ చెయ్యకూడదు అని భావన వారికి ఉండదు అని నేను భావించి ఆయనకి చెయ్యాలి అని కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నా చేతికి పైవాడు రాసి పెట్టడం అన్నది నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. గోదావరి తీరాన ఆయన యొక్క విగ్రహం పెట్టడం అన్నది ఒక జాతికో ఒక వర్గానికో గౌరవం కాదు. సినీ రంగానికి మనం ఇచ్చే గౌరవం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన సినీ రంగానికి చేసిన సేవ మరవలేనిది. ఓ పక్కన శోభంబాబు గారు, రాజుబాబు గారు, ఎస్వి రంగారావు గారు, అంటే ఒకరు కాదు, సినీ రంగానికి చేసిన సేవను గుర్తించి సాంస్కృతిక నగరం, కళలకి కానాచైన ఈ రాజమహేంద్రవరంలో ఆ మహనీయుని గౌరవించడం అన్నది రాజమహేంద్రవరంలో ఉన్న ప్రతి పౌరుడికి కలిగిన గౌరవం. ఇది మన అందరం కూడా ఎప్పటికప్పుడు గుర్తించుకొని గారి యొక్క చరిత్ర, జీవితం, సినీ రంగానికి చేసిన సేవ భవిష్యత్ తరాలకి తెలియచేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారిది పెట్టుకున్నాం. ఎందుకు? ఆ మహనీయుడు ఎవరు, రేలంగి గారు ఎవరు, భవిష్యత్ తరాలకి ఈ జెన్జీ కిడ్స్కి తెలియచేయాల్సిన అవసరం మన పైన ఉంది. అది మన అందరం కూడా బాధ్యతగా తీసుకోవాలని మరొక్కసారి తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ ఆహ్వానించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హాస్య బ్రహ్మ పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతి సందర్భంగా ఈరోజు బుడిగి శ్రీనివాస్ గారు, రెడ్డిరాజు గారు తదితర గౌడ శెట్టిబలిజ సంఘ నాయకులు అందరూ కలిసి, కేవలం ఆ సంఘ నాయకులు మాత్రమే కాకుండా రేలంగి వెంకటరామయ్య గారి యొక్క హాస్య చతురతని ఆస్వాదించినటువంటి ప్రేక్షక లోకం కానీ, ఆయన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఆ పాత సినిమాలను చూసి ఆయన యొక్క అద్భుతమైన నటనని ఆస్వాదించినటువంటి అనేక మంది
ఆయన అభిమానులందరూ కూడా ఇవాళ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి నటుడిగా, హాస్య నటుడిగా దేశ విఖ్యాతి పొంది, అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఒక హాస్య నటుడికి పద్మశ్రీ అనేటువంటి బిరుదు రావటం అనేది రేలంగి వెంకటరామయ్య గారితోనే ప్రారంభమైంది. అటువంటి అద్భుతమైన నటుడు తన హావభావాలతో కానీ, తన మాటలతో కానీ, విరుపులతో కానీ ఆ రోజుల్లో పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపేట సత్యం గారు ఆయనకు పాడిన పాటలు ఇవన్నీ కూడా చిరస్థాయిగా నిలబడిపోతాయి. ఎన్టీ రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఏ స్థాయి స్టార్డమ్ ఉండేదో అదే స్థాయి స్టార్డమ్ అనుభవించినటువంటి ఏకైక హాస్య నటుడు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు. అటువంటి మహానటుడి యొక్క అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ మన అందరం కూడా చాలా సినిమాల్లో చూసాం. ఆయన ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి కావడం కూడా మనకి గర్వకారణం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఆయన చిరస్థాయిగా ఎప్పటికీ అలా నిలబడిపోయి ఉంటాడనేటువంటిది, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన చిత్రాల ద్వారా మన అందరి మనసుల్లో కూడా చిరస్థాయిగా ఉంటారనేటువంటి మాటని ఒకసారి తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా మరొకమారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి జయంతిని పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా అభిమాన నటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు. ఆయన్ని చిన్నతనంలో నేను చూశాను. ఆయన్ని మామూలుగా చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా ఆయన మేము దగ్గరికి వెళ్తే ఏదో జోకులు వేసి నవ్వించేశారు. మా అభిమాన నటుడు. ఆయనతో పాటు రమణారెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా మనుషులు చూస్తేనే నవ్వొచ్చేది. ఈనాటి హాస్యనటులకి ఆయనకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. పద్మశ్రీ పొందిన ఏకైక ప్రప్రథమ హాస్యనటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన జయంతిని ఇక్కడ రాజమహేంద్రవరంలో కళలకి కాణాచి అయిన రాజమండ్రిలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విగ్రహాన్ని ఏర్పాటుని చేసి అందరినీ చేసిన శ్రీ బుడ్డికి శ్రీనివాస్ గారు, రెడ్డి రాజు గారు, వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. దూరంగా ఉండాలి. ఓకేనా బాబు? ఈరోజు రాజమహేంద్రవరంలో స్థానిక గోదావరి గట్టు మీద ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కీర్తిశేషులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు తెలుగు చలనచిత్ర సీమలో ఒక ధృవతార. మొట్టమొదటిసారిగా తెలుగు చలనచిత్ర సీమ నుంచి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి గొప్ప హాస్య నటుడు ఆయన. తెలుగువారినే కాకుండా తమిళను కూడా తన హాస్య నటనతో ఉర్రూతొలగించినటువంటి వ్యక్తి. ఆయన ఈ గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా గీత కులాలకు చెందినటువంటి వ్యక్తిగా వారిని గౌరవించుకోవాలి. వారి స్మృతులను సదా మనందరం కూడా, ఈ గోదావరి వాసులందరూ కూడా మననం చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి కూడా వారి యొక్క తీపి గుర్తులను అందించాలి అన్న సదుద్దేశంతో కీర్తిశేషులు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు కాంస్య విగ్రహ స్థాపన తలబెట్టినప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి మరి మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రస్తుత రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, ఎక్స్ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, అలాగే ప్రస్తుత టూరిజం శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు, అలాగే రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, వీరందరూ కూడా, అలాగే రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ప్రతి ఒక్కరూ కూడా సహకరించారు. వారు అధికారికంగా పర్మిషన్ ఇప్పించి ఈ కాంస్య విగ్రహాన్ని గోదావరి గట్టు మీద కళలకు కాణాచి, కళాకారులకు పుట్టినిల్లు అయినటువంటి రాజమహేంద్రవరంలో మహామహులైనటువంటి ఉద్దండులైనటువంటి సినీ కళాకారుల
విగ్రహాలు ప్రతిష్ఠించబడినటువంటి ఈ గోదావరి గట్టు మీద ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి రేలంగి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, దాతలకి అందరికీ కూడా, అన్ని రాజకీయ పార్టీల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 116వ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు వస్తున్నారు. అలాగే టూరిజం శాఖ మార్చులు శ్రీ కందులు దుర్గేష్ గారు, తదితర పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి పూలమాలతోటి మరి సత్కరించి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ అనండి. ఈరోజు రాజమహేంద్రవరం నగర గౌడ సెట్టిబల్జీ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ రేలంగి వెంకటరామయ్య గారు హాస్యనటులు ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి గతంలో వైఎస్ఆర్ పార్టీ టైంలోనే ఇక్కడ ఇది స్థాపించాలని సంఘం నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు అడ్డాల వల్ల అప్పట్లో ప్రారంభించలేకపోయాం. తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క చొరవతో మరి ఇక్కడ కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో కూడా వారు మాట్లాడి వెంటనే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇప్పించడం జరిగింది. మరి ఈ రోజున ఆయన యొక్క జయంతిని ఇక్కడ మరి ఘనంగా సంఘీయులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.